హాయ్ ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రియులారా, మరి నిన్నటి రోజు మనము కీర్తనలు రెండవ అధ్యాయమును బోధించుకున్నాం. ఈరోజు కీర్తనలు 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. నేను చదువుతాను. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దందెట్టి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము. నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. ఈ యొక్క కీర్తన 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కీర్తన 3వ అధ్యాయంకు ముందు చిన్న మాట ఉంటుందండి, ఒకసారి గమనించండి. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన అని ఉంది. అయితే 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 15, 18 అధ్యాయాలలో యొక్క అబ్షాలోము గురించి క్లారిటీగా ఉంటుంది. ఈ రోజుల్లో కూడా శత్రువుల మూలంగా కష్టాలను అనుభవిస్తున్నవారు, శ్రమలను అనుభవిస్తున్నవారు, అలాగనే ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఈ యొక్క అధ్యాయము చాలా బాగా ఉపయోగపడుతుందండి. భయంగా ఉన్నవారికైనాను, లేకపోతే దిగులుగా ఉన్నవారికైనాను ఈ యొక్క అధ్యాయము చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే దావీదు గారు మరి పారిపోయిన సమయంలో అక్కడ రచించినటువంటి కీర్తన గమనించండి. ఏమనుందంటే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దీని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు అని ఉందండి. ఈ అధ్యాయము యేసుక్రీస్తు వారి గురించిన కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ భూమి మీద గడిపిన కాలంలో కూడా అనేకులు పెద్దలైన వారు, లేకపోతే యాజకులైన వారు చాలామంది ఆయనకు ఎదురు తిరుగుతూ ఉండేవారు. అనేక సార్లు ఆయన మీద పడుతూ ఆయనను బంధించడానికి, లేకపోతే హింసించడానికి, శ్రమలు పెట్టడానికి ఆయనను వెంబడిస్తూ ఆయనను శోధించేవారిగా ఉన్నారు. అనేకులు శత్రువులలాగా ఆయనను వెంబడిస్తూ ఉండేవారు. ఇది కూడా, ఈ యొక్క అధ్యాయము కూడా యేసుక్రీస్తు వారికి కొంచెం సంబంధించినట్లుగా ఉంటుంది. యేసుక్రీస్తు వారిని దూషించేవారు కూడా చాలామంది ఉన్నారండి. చూద్దాం ఒకసారి కొత్త నిబంధన మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుంచి 43 వచనములు. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కొట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. అలాగా యేసుక్రీస్తు వారిని దూషిస్తూ ఉండేవారంటండి. అందుకే కీర్తన 3వ అధ్యాయం యేసుక్రీస్తు వారికి కూడా సంబంధించిందని నేను అంటాను. ఇప్పుడున్నటువంటి విశ్వాసుల్లో కూడా చాలామంది భయముతోనూ, లేకపోతే దిగులుతోనూ ఉంటూ ఉంటారు. అయ్యో, ఏంటి మా పరిస్థితి ఇలా అయిపోయింది, ఏం చేయలేకపోతున్నామేంటి, ఎటు చూసినా కష్టాలు కనిపిస్తున్నాయి, ఎటు చూసినా నష్టాలే కనిపిస్తున్నాయని బాధపడేవారు చాలామంది ఉంటారండి. లేకపోతే ఎటు చూసినా భయముతో వారు హడలిపోతూ ఉంటారు. లేకపోతే ఎవరో ఏదో చేస్తున్నారని, లేకపోతే ఎవరో వీరిని హింసిస్తున్నారనో భయపడుతూ ఉంటారు.
కానీ ఇక్కడ చూడండి, దావీదు గారు ఈ యొక్క కీర్తనను ఎలా రాశారు. దేవుడు అతనికి కేడముగాను బలముగాను ఉన్నాడంట. ఆయన మొరపెట్టినప్పుడు చూడండి, 4వ వచనము చూడండి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును అని ఉందండి. కష్టం వచ్చినప్పుడైనా నష్టం వచ్చినప్పుడైనా దావీదు గారు ఏం చేస్తూ ఉండేవారంటే యెహోవాకు మొరపెడుతూ ఉండేవాడు. మొరపెట్టినప్పుడు ఆయన ముఖము త్రిప్పుకొని వెళ్ళిపోయే దేవుడు కాదు. ప్రార్థించిన వారికి ముఖము త్రిప్పుకునే వ్యక్తి అయితే కాదు. అటువంటి దేవుడైతే కాదు మన దేవుడు. ఏం చేస్తున్నాడంట, దావీదు గారు మొర్ర పెడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడంట, ఆయన ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఆయన జవాబు ఇచ్చే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన ఏ మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. ఏమంటున్నాడు 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము. ఏమంటున్నాడండి, యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. ఏంటి, ఇంత భయముగా ఉన్న వ్యక్తి, పారిపోయిన వ్యక్తి, పారిపోయి ఎక్కడో ఉండి ఈ యొక్క కీర్తన రచిస్తూ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు. యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. ఆ ఆధారమైనటువంటి దేవుణ్ణి ఈ రోజున నీవైనా నేనైనా నమ్ముకున్నాం. ఇంకొక మాట ఉంటుంది అక్కడ చూడండి, 6వ వచనములో, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు. ఏంటంటే అండి, ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది 10,000 మంది కూడా దండెత్తి ఆయన మీదకి వచ్చినా ఆయన ఏ మాత్రము భయపడడంట. ఏం చేస్తాడంట, అదే కాకుండా పండుకొని నిద్రపోయి మేలుకుంటాడంట. మనకేమన్నా నిద్ర పడుతుంది అంటారండి? అసలు ఇలా నిద్ర పడుతుంది అంటారా? ఎవరైనా మన కోసము వెంబడిస్తూ మనల్ని ఏం చేద్దామా, చంపుదామా, లేకపోతే వీడిని ఏమన్నా నాశనానికి గురి చేద్దామా అని చెప్పి మనం పరిగెట్టిస్తున్న వారిని, అలాంటి వారు మన వెనకాల శత్రువులా ఉన్నారనుకోండి, మనము ఏమాత్రం ధైర్యంగా ఉంటామా, పడుకోగలమా? లేదు కదండి. ఈయన ఏం చేస్తాడంట, పండుకొని నిద్రపోయి మేలుకుంటాడంట. ఎందుకంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు, యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. యెహోవా నాకు కేడముగాను అంటూ ఉన్నాడు. 7వ వచనంలోనికి వెళ్ళిపోతామండి. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. ఒక రిఫరెన్స్ మీకు తెలియజేస్తాను దీని గురించి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 45 నుంచి 49 వచనాలు. దావీదు గారిని ఈ ఫిలిస్తీయులు వచ్చి ఆయనతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దావీదు గారు ఏమంటున్నారో చూడండి. 45 వచనములో, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పాను. చూసారండి, దావీదు గారు అంత బలంగా మాట్లాడుతున్నారు. సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయము 45 నుంచి 49 వచనాలలో, యొక్క కీర్తన 3వ అధ్యాయము ఈ సమూయేలు మొదటి గ్రంథముతో ముడిపడుతూ ఉంటుంది. ఈ దావీదు గారిని అనేక మంది శత్రువులు వచ్చి బాధిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఈ యొక్క గ్రంథమును రాసి ఉండొచ్చు దావీదు గారు. అయితే దేవుడు సైన్యములకు అధిపతికి యెహోవా దావీదు గారికి తోడై ఉన్నాడు. దావీదు గారికి రక్షణగా ఉన్నాడు. దావీదు గారికి కేడముగా ఉన్నాడు. ఈ రోజున నీవు నేను నమ్ముకుంటున్న దేవుడు నీకును నాకును కూడా అండగా ఉంటున్నాడు, తోడుగా ఉంటున్నాడు.
అలాగే రక్షణగా ఉంటున్నాడు. మరి ఈ రోజున నీవు నేను భయపడవలసిన పని ఏమన్నా ఉందంటారా? భయపడవలసిన పని ఏమీ లేదు. ఎంతమంది సైన్యములు వచ్చినా, 10,000 మంది దండెత్తి వచ్చినా, ఎంతమంది గుంపులుగా వచ్చినా, అలాగే సిరియన్లు కూడా ఏం చేశారంటే గుంపులుగా ఆయన మీదకి యుద్ధము చేయడానికి వచ్చారు. దావీదు గారు ఏమాత్రము భయపడకుండా ఏం చేశారంటే 40,000 మంది సైనికులను హతమార్చాడంట దావీదు గారు. ఏ బలము చేత హతమార్చాడు? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రియులారా, గమనించవలసినటువంటి మాట, ఈరోజు సంఘమై ఉన్న మనము, విశ్వాసులుగా ఉన్న మనము, దేవుని వెంబడిస్తున్న మనము భయపడాల్సిన పని ఏమాత్రము లేదు. దావీదు గారు ఫిలిస్తీయులను, మోయాబులను, సిరియన్ల యొక్క సైన్యమును హతమార్చినవాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నప్పుడు ఈరోజు నీకు నాకు తోడుగా లేడంటారా? ఇట్టి శ్రమలు వచ్చినా, ఆపదలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులకు లోనైనా కూడా నువ్వు భయపడాల్సిన పని ఏమాత్రము లేదు. చూడండి, మరి కీర్తన 3వ అధ్యాయంలో చివరి వచనం ఒకసారి గమనిద్దాం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అని ఉందండి. మరి దావీదు గారు కూడా ఏమంటున్నారు? యుద్ధము యెహోవాదే అంటున్నాడు. ఈ రోజున యుద్ధము చేయవలసింది నీవు నేను కాదు. శత్రువుల మీద పగ తీర్చుకోవాల్సిన పని ఏమాత్రం నీకు నాకు లేదు. రానివ్వండి ఎంతమంది వచ్చినా. ఆ గొలియాతును చూడండి ఎలాగ పడగొట్టాడో దావీదు గారు. ఏ విధముగా పడగొట్టారో. అతడు కత్తి పట్టుకొని వచ్చినా కేవలము దావీదు గారు ఒడిసెలు తీసుకొని వెళ్ళి ఒక్క రాయి మాత్రము గిరా గిరా తెప్పి కొట్టగానే గొలియాతుకి యొక్క నుదుటి పైన తగిలి కింద పడిపోయాడు. ఎందుకు అలా జరిగింది? దావీదు గారికి ఎవరు తోడున్నారు? బలమైనటువంటి దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే మనము కూడా ఏమాత్రం భయపడవలసిన పని లేదు. ఈ యొక్క కీర్తన 3వ అధ్యాయము భయపడుతున్న వారికి కానీ, దిగులు పడుతున్న వారికి కానీ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. దావీదు గారికి తోడై ఉన్న దేవుడే, దావీదు గారిని నడిపించిన దేవుడే, దావీదు గారి యుద్ధమును గెలిపించిన దేవుడే ఈ రోజున ఈ లోకములో ఎంతో హింసలకు, లేకపోతే మనము లోనవుతున్నా, ఆపదలకు లోనవుతున్నా, శత్రువుల బారిన పడుతున్నా దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడండి. మరి భయపడాల్సిన పని లేకుండా ధైర్యంగా ఉండండి. ఈ వాక్యమును మీ వినికిడిలో దేవుడు భద్రము చేయనుగాక. ఆమేన్. మరి 3వ అధ్యాయమును కూడా మనం బోధించుకున్నాము. రేపటి దినమున 4వ అధ్యాయంలోనికి వెళ్దాము. అప్పటి వరకు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే ఆదరించండి. దేవుని వాక్యాన్ని విని బలపడండి. ఆ దేవుని మహాకృప మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.